వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. లాస్ట్ 6 మంత్స్ అలాగే లాస్ట్ 3 మంత్స్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ వెబ్సైట్లో అప్డేట్ చేయడం అయితే జరిగింది. మీకు మన వెబ్సైట్లో మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మనం వీక్లీ 1 వీడియో అయితే కరెంట్ అఫైర్స్కి సంబంధించి చేస్తాం కదా, అలాగే 4 వారాలకు సంబంధించిన 4 వీడియోస్, మంత్ కంప్లీట్ అయిన తర్వాత ఒక పూర్తి వీడియో ఉంటుంది కదా. ఈ 5 పీడిఎఫ్స్ కూడా మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్లో అందుబాటులో ఉంటాయి. ఓకే, మనకి పీడిఎఫ్ ఎలా బై చేయాలి అంటే competitiveexamslibrary.com ఇది వెబ్సైట్. మనకి దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బండిల్ పీడిఎఫ్ సెషన్ అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళినట్లయితే మనకి అందుబాటులో ఉన్న పీడిఎఫ్స్ అన్ని కనబడతాయి. ఫస్ట్ టైం కనుక మీరు బై చేస్తుంటే వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ వస్తుంది. రిజిస్టర్ మీద క్లిక్ చేసి మీరు మెయిల్ ఐడితో లేదా మీకు రిజిస్టర్ మీద క్లిక్ చేసి సైన్ అప్ చేసినా సరే లాగిన్ అయితే అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత బండిల్ పీడిఎఫ్ సెషన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడొచ్చు టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అక్టోబర్ టు మార్చ్ అంటే లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఇవి టాపిక్ వైజ్ గా ఉంటాయి. అలాగే ఇది జనవరి టు మార్చ్ లాస్ట్ 3 మంత్స్ కరెంట్ అఫైర్స్ కావాలంటే అది కూడా అందుబాటులో ఉంది. అలాగే స్టాటిక్ జీకే 50కి పైగా స్టాటిక్ జీకే టాపిక్స్ అయితే ఉంటాయి. సో మనకి ఇది ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో ప్రతి పీడిఎఫ్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో ఉంటుంది. మీకు స్టాటిక్ జీకే కావాలంటే తీసుకోవచ్చు. అలాగే మనకి హూ ఇస్ హూ ఏప్రిల్ మంత్ అప్డేటెడ్ పీడిఎఫ్స్ కానీ, అలాగే మంత్లీ కరెంట్ అఫైర్స్ కావాలంటే మంత్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అలాగే 2024 ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఓకే, కిందకి స్క్రోల్ చేస్తే లాస్ట్ 6 మంత్స్ 2024 కావాలంటే జూలై టు డిసెంబర్ కావాలంటే ఉంటుంది, జనవరి టు డిసెంబర్ కావాలంటే ఉంటుంది. అలాగే మంత్లీ కావాలంటే మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు రీసెంట్ గా లాస్ట్ 3 మంత్స్ లాస్ట్ 6 మంత్స్ అంటే జనవరి టు మార్చ్ 2025, అక్టోబర్ 2024 టు మార్చ్ 2025 టాపిక్ వైజ్ అప్డేట్ చేయడం అయితే జరిగింది. సో ఇందులో ఏ టాపిక్స్ ఉంటాయి అంటే లాస్ట్ 6 మంత్స్ లో మీకు టాపిక్ వైజ్ గా అంటే లాస్ట్ 6 మంత్స్ లో మంత్ వైజ్ గా అంటే అక్టోబర్ లో ఉన్న అవార్డ్స్ అన్ని, తర్వాత నవంబర్ లో ఉన్న అవార్డ్స్ అన్ని, తర్వాత డిసెంబర్ లో ఉన్న అవార్డ్స్ అన్ని. ఓకే, ఈ విధంగా మనకి అక్టోబర్ నుండి మీకు మార్చ్ మంత్ దాకా ఉంటాయి టాపిక్ వైజ్ గా అవార్డ్స్ అన్ని. లాస్ట్ 6 మంత్స్ లో అపాయింట్మెంట్స్, బుక్స్ అండ్ ఆథర్స్, డిఫెన్స్ న్యూస్, ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్, ర్యాంక్స్ అండ్ ఇండిసెస్, స్పోర్ట్స్ న్యూస్, ఎవరైతే ప్రముఖ వ్యక్తులు చనిపోయారో వాళ్ళ వివరాలు, సమిట్స్, బ్యాంకింగ్ న్యూస్, నేషనల్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్, స్టేట్స్ ఇన్ న్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్, అప్కమింగ్ సమిట్స్, ఆస్కార్ అండ్ ఐఫా అవార్డ్స్ అంటే లాస్ట్ 6 మంత్స్ లో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ సపరేట్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఆస్కార్ అండ్ ఐఫా అవార్డ్స్, అలాగే నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్, అలాగే బడ్జెట్, అలాగే నోబెల్ ప్రైజెస్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మీకు మంత్ వైజ్ గా కావాలన్నా మంత్ వైజ్ కరెంట్ అఫైర్స్ కూడా ఈసారి యాడ్ చేయడం అయితే జరిగింది. లాస్ట్ 6 మంత్స్ అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మంత్లీ ఫుల్ పీడిఎఫ్స్ కూడా మీకు కింద అయితే ఈసారి యాడ్ చేయడం జరిగింది. ఎవ్రీ టైం అయితే ఇచ్చేవాళ్ళం కాదు. ఓకే, ఈసారి మీకు మంత్ వైజ్ గా ప్రిపేర్ అవ్వాలంటే మంత్ వైజ్ గా, లేదా టాపిక్ వైజ్ గా కావాలంటే టాపిక్ వైజ్ గా మీకు సేమ్ ఇదే విధంగా లాస్ట్ 3 మంత్స్ కూడా అందుబాటులో ఉంటుంది. చాలా మంది పీడిఎఫ్ ఎలా ఉంటుంది శాంపిల్ చూపించండి అని చెప్పి కామెంట్ అయితే చేశారు. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ కి ఒక అపాయింట్మెంట్ చూపిస్తాను చూడండి. సో మనకి పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ సింపుల్ గా పీడిఎఫ్ డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు బై చేసిన తర్వాత సో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఈ విధంగా పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ఇక్కడ పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో మీకు ఇన్ కేస్ మొబైల్లో రాకపోతే కనుక డెస్క్టాప్ మోడ్ పెట్టుకుని క్రోమ్ బ్రౌజర్ లో ట్రై చేయండి. డౌన్లోడ్ పీడిఎఫ్ అయితే మీకు మొబైల్లో డౌన్లోడ్ అయిపోతుంది. మీరు కావాల్సిన దీన్ని ప్రింట్ అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా మనకి కలర్ఫుల్ గా కూడా మెటీరియల్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అపాయింట్మెంట్ జరిగేటప్పుడు మెయిన్ గా పర్సన్ పేరు అనేది ఇంపార్టెంట్ హైలైట్ అవ్వాలి కాబట్టి మీకు ఈ విధంగా కలర్ లో కూడా ఐడెంటిఫై చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు పీడిఎఫ్ చదివేటప్పుడు ఈజీగా వర్డ్ అనేది బ్రెయిన్ లో కూడా వెళ్తుంది. సో ఇది చూసుకున్నట్లయితే అపాయింట్మెంట్ మనకి అక్టోబర్ నుండి మార్చ్ దాకా అక్టోబర్ లో ఉన్న అపాయింట్మెంట్స్ అన్ని వరుసగా ఉంటాయి ఈ విధంగా. తర్వాత మనకి నవంబర్ లో ఉన్న అపాయింట్మెంట్స్, డిసెంబర్ లో ఉన్న అపాయింట్మెంట్స్ ఈ విధంగా. నెక్స్ట్ నవంబర్ స్టార్ట్ అయింది కదా, ఇలాగే నవంబర్, డిసెంబర్, అలాగే అప్ టు మార్చ్ మంత్ దాకా మీకు వరుసగా అపాయింట్మెంట్స్ అన్ని ఉంటాయి. తర్వాత అవార్డ్స్ లోకి వెళ్ళినట్లయితే అవార్డ్స్ అన్ని వరుసగా ఉంటాయి. సో ఈ విధంగా ఉంటుంది మీకు పీడిఎఫ్ అనేది. సేమ్ మనకి వీడియోలో ఉన్న కంటెంట్ ఈ విధంగా డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో చాలా మంది శాంపుల్ ఎలా ఉంటుంది అడుగుతున్నారు. మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ మీరు కొత్తగా రిజిస్టర్ అయినప్పుడు ఇక్కడ మీకు ప్యాకేజ్ ఏదైతే ఉందో ఇక్కడ వ్యూ ప్యాకేజ్ అని ఉంది కదా, బై చేసేసిన తర్వాత వ్యూ ప్యాకేజ్ అనే ఆప్షన్ వస్తుంది. బై చేయకముందు ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ కనబడుతుంది. బై నౌ మీద క్లిక్ చేసి మీరు యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏదో ఒక పేమెంట్ ఆప్షన్ ద్వారా మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేసేస్తే వ్యూ ప్యాకేజ్ ఆప్షన్ వస్తుంది. లేదా వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత పర్చేజ్ లిస్ట్ లోకి అయితే మీరు బై చేసినవన్నీ కూడా అక్కడికి వస్తాయి. ఒక్కొక్కసారి మీకు టెక్నికల్ ఇష్యూ వల్ల వెంటనే బై నౌ చేసిన వెంటనే యాక్టివేట్ అవ్వకపోతే కనుక జస్ట్ ఒక బై చేసిన తర్వాత 15 మినిట్స్ వెయిట్ చేయండి. అంతకుముందు మీకు బై నౌ రాకపోతే మళ్ళీ మాకు మెయిల్ చేసి మేము చెక్ చేసి వెయిట్ చేసి మనకి యాక్టివేషన్ అనేది మాన్యువల్ గా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు వెబ్సైట్ మొత్తం ఆటోమేషన్ అయితే చేయడం జరిగింది. సో కంప్లీట్ గా ఆటోమేటెడ్ గా ఒక 15 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్ గా మీకు రీవెరిఫికేషన్ అయిపోయి మీకు యాక్టివేట్ అనేది అయిపోతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా
బై చేసిన వెంటనే వ్యూ ప్యాకేజ్ రాకపోతే ఒక 15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత వ్యూ పర్చేజ్ లిస్ట్ ఏదైతే వెబ్సైట్ పర్చేజ్ లిస్ట్ ఉంటుందో అక్కడికి వెళ్ళినట్లయితే మీరు చేసిన పర్చేజెస్ అన్ని కనబడతాయి. లేదైతే సేమ్ ఏదైతే ప్యాకేజ్ బై చేశారో అక్కడికి వెళ్ళిన బై నో ప్లేస్ లో వ్యూ ప్యాకేజ్ వస్తుంది. స్టిల్ మీకు ఒక 15 మినిట్స్ 30 మినిట్స్ తర్వాత కూడా రాలేదు, ఏదైనా ఇష్యూ ఉంది అనుకుంటే వెబ్సైట్ బాటమ్ లో మనకి కాంటాక్ట్ మెయిల్ ఐడి ఉంటుంది. celsolutionshere@gmail.com share@gmail.com మెయిల్ ఐడి ఉంటుంది. సో ఆ మెయిల్ కి ఒకసారి మీరు యొక్క రిజిస్ట్రేషన్ మెయిల్ ఐడి మొబైల్ నంబర్ తో డీటెయిల్స్ సెండ్ చేసినట్లయితే మీకు చెక్ చేసి వెరిఫై చేయడం జరుగుతుంది. మోస్ట్లీ మీకు పంపాల్సిన అవసరం అయితే రాదు. మీకు వెంటనే మీకు పేమెంట్ అవ్వకపోయినా సరే, పేమెంట్ చేసిన తర్వాత వెంటనే వ్యూ ప్యాకేజ్ రాకపోయినా సరే 15 మినిట్స్కి అయితే ఆటోమేటిక్గా అయితే యాక్టివేట్ అయితే అయిపోతుంది. మీరు ఏది కావాలితే అది బై చేయొచ్చు. లాస్ట్ 6 మంత్స్, లాస్ట్ 3 మంత్ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ లేదా 50కి పైగా స్టాటిక్ జీకే టాపిక్స్ అనేవి కూడా పీడిఎఫ్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో ఇదే విధంగా ప్రింట్ తీసుకునే ఫార్మేట్ లోనే మీకు అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వెబ్సైట్ లింక్ అనేది ఎవరైనా పీడిఎఫ్స్ బై చేయాలనుకుంటే బై చేయండి, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకన్నా షేర్ చేయండి. వాళ్ళని ఎవరైనా యూజ్ ఉన్న వాళ్ళైతే బై చేసుకుంటారు. ఓకే, సో ఇది మనకి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.